హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది చికెన్ కర్రీ గడకన్నం. గంగలక్ష్మి ప్రిపేర్ చేస్తుంది, ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈరోజు చికెన్ కర్రీ గడకన్నం వండుతున్నా. వీడియో చూడండి ఫ్రెండ్స్. అగ్గిపైన వండుతున్నా. గంగలక్ష్మి ఈరోజు అగ్గిపైన వండుతుంది. ఎప్పుడైతే తను చేయలేదు గడక, ఎలా ఉంటుందో ఏమో. మా అత్తమ్మను కూడా, మా ఇద్దరు అత్తమ్మల్ని కూడా రమ్మని చెప్పినాం. వస్తారు వాళ్ళు కూడా. మంచిగా అండు. ఎప్పుడు అండలేదు, మరి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం గడక అండడం. బయట మేము ట్యూబ్ లైట్ పెట్టాము. 200 తీసుకున్నారండి ట్యూబ్ లైట్. మా నాన్నకి ఇట్లా ఏం చేస్తున్నారు ఇప్పుడు చూపిస్తాం. గట్టలు గట్టిగా ఉన్నాయి, గొడ్డలు మంచి ముట్ట. బల్బ్ ఉంది, బల్బ్ పెడదాం. కరెంట్ బల్బ్ ఉన్నది. పగులుతుందా లేదా? గొడ్డలు మంచిది కాదు, కట్టెలు కూడా. ఏం కట్టెలు, అందుకనే మంచిగా ఒక్కదాని కోసం మా నాన్న చూడు ఎంత కష్టపడ్డాడు. ఒక్కటేనా చాలే, అవి ఉన్నాయి సరిపోతాయి. కానీ అది ఉడకకుండా మధ్యలో ఆగిపోతాను కనుక నేను చెప్తాను. భయ్యా ఒక్క కట్టె కోసం ఇంత కష్టం. మంచిగున్నదా? ఉప్పు తలిగిందా? ఉప్పు తరిగింది. పిండికి సరిపోయే నీళ్ళు పోసుకున్నా. ఇందులో ఉప్పు కూడా వేసుకున్నా. ఎసరు వచ్చిన తర్వాత కలుపుకుంటే అయిపోద్ది. ముందే గట్క మాత్రం ఫస్ట్ టైం చేయడం. నీకు చేస్తుందా? ఇవి నాకు చేయరా. నేను చేయలే ఎప్పుడు. అయితే పని చేయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు అది కాదు, చెట్టు ఉండాలి రుద్దానికి. ఏం కాదు కానీ ఇటు సైడ్ దింపి రుద్దాం. మరి ఏం చేస్తాను, చెట్టు లేవా పాత ఏమన్నా? నిఖిల్ ఏం చెప్తాను? చిచ్చుకూర తింటావా? తినవా? చిచ్చుకూర తింటావా? తినాలా? అది సబ్బు రాజిన నాకు అంటుందని తడి చేయగా నీళ్ళు అవి సరిపోతాయి. ఇక సరిపోతాయి. అదే నేను కూడా కొలత కమాండ్ పెట్టిన. నేను ఇప్పుడు ఎసరత్తే కొన్ని బిక్కయ్యా నీళ్ళల్లా. ఎసరత్తే సలసల మసలాంగా కొన్ని నీళ్ళు ఇనికిపోతాయి అందులో. అందుకే ఆ నీళ్ళు పెట్టిన. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎలా చేయాలనో గట్క. నువ్వు ఎప్పుడైనా తిన్నావు గట్క? తిన్నా, చిన్నప్పుడు. తిన్నా. ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు గడక బువ్వకు ఏదైతే పెంచుకుంటుంది తినడానికి? గడక బువ్వ కంటే మన పప్పు కూర కూడా బాగానే ఉంటుంది. చేపలు మంచిగా ఉంటాయి, చికెన్ మంచిగా ఉంటుంది, చింతపులుసు కూడా పోసుకోవచ్చు. అన్ని ప్రతి ఒక్క దాని కలుతాయి. మనం ఎక్కువ కావాలి కూర. చేపల కూర మంచిగా అన్నిట్లా. చేపలు మంచిగా ఉంటాయి, చికెన్ మంచిగా ఉంటుంది, ఏదైనా నీసు బాగానే ఉంటుంది. సాగుదారు ఏదైనా మంచిగా ఉంటాయి మొత్తం నీసులో. పప్పు కూరతో కూడా తినచ్చు, అన్ని తినచ్చు, అన్నిటికి బాగానే ఉంటుంది. కారం పచ్చడి నూరుకొని కూడా తినచ్చు మంచిగా, ఎర్రగా మంచిగా కలుపుకొని. అట్లా కూడా రుచి ఉంటుంది. ప్రతి దానికి రుచి ఉంటుంది. తీపత్తాయిలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి కారం ఈ కాడికి వెళ్ళి అప్పుడప్పుడు మనం రుద్దుకోవాలి. మనకు అంతా మనకు మంచిగా ఉంటుంది. అత్తమ్మకి ఇట్లా ఫోన్ చేసి అయ్యమంటుంది, ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేసినప్పుడే ఫోన్ చేస్తే కొంచెంపటికి రమ్మని చెప్పిన. అత్తమ్మని చెప్పింది. అన్నీ అండి రెడీ పెడతా. జొన్నులు కూడా మనం కొనుక్కోవాలి. మనకు జొన్నులు లేవు కదా. ఒక 10 చీరలు 5 చీరలు ఒకటి మన చెల్లగారికి ఉన్నాయట, రేపు పోయి తెద్దాం. పచ్చళ్ళు అప్పుడప్పుడు మనం చేసుకొని తిందాం. ఎందుకంటే మన నోళ్ళు రుచి వస్తాయి, మనం తిన్నా కూడా మంచిది.
అదే కానీ మరి ఫోన్ చేసి అడిగినావా? అడగాలి, ఇక అడుగుతా. ఉన్నాయన్నది మొన్న అయితే వచ్చిన రోజు, మన ఇంటికి వచ్చిన రోజు ఉన్నాయన్నది, మళ్ళీ అడిగి చూపించాలా. రేపు పోయి తెద్దాం. అప్పుడప్పుడు చేసుకుంటున్నాం. నీసు కూర అయిన రోజు మనం ఇష్టపడిన రోజు తిందాం, కొన్ని రోజులు ఇంత మంచిది. మనోజ్ నీకు ముద్ద ఇవ్వాలా మంచి జొన్న గడక, మన అప్పట్లో మన పెద్దలు తిన్న గడక, అది ఈరోజు నేను చేస్తాను. తిను, ఒక ముద్ద చేస్తాం, ఏం కాదు, మంచిగానే ఉంటుంది. తిని చూపెడతా, ఎందుకు తినవు? అది ఇవ్వాల నీకు, అది దొరకదు. చికెన్ తోనే, మళ్ళీ చికెన్ తోనే గడిమెచ్చి ఉంటుంది. చికెన్ తోనే మరి అందరం కలిసి తిందాం. చికెను గడక మళ్ళీ ఇవాళ చూసినాక మీ వాళ్ళు కూడా అన్నమాట, నువ్వు అంత మంచిగా ఉంటుంది. ఇవాళ కుదరాలి కానీ మరి మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది. అందుకే నేను అప్పుడు చిన్నప్పుడు తిన్నందుకు అదే మది పడి ఇవాళ తెచ్చిన, దాన్ని అడుగుతాను. మేము కూడా ఎప్పుడు తినలేదు, మా నాన్న ఇవాళ తెచ్చిండు, ఎట్లుంటుంది చూద్దాం. నేనే చిన్నప్పుడు తిని మీకెట్లా తెలుసు? మేము పెడితే మేము పెట్టలే కాపాడుతుంది. చిన్నప్పుడు మా నాన్న గిట్లా మా అమ్మ గిట్లా ఉన్నప్పుడు జోన్లో పండించుకునేది, అప్పుడు వండుకుంటే తినేది. అప్పుడు అప్పటాల వాటికి నాకు ఇది మతి పడి మళ్ళీ నేను తింటాను. మతి తినాలనిపించింది, అందుకని మన అందరికి కూడా మనందరం తినాలి. వాళ్ళు మంచిగా కూర కూడా మంచిగా వండుతా, టేస్ట్గా రుచిగా కడుపు నిండా తినాలి వీళ్ళందరూ. ఇలాగే చేయరా మరి? మీ చెల్ల గారికి ఒకసారి ఫోన్ చేయాలి, ఏమంటలిందా చేయాలా? హలో, ఏం చేస్తాం? ఇలా ఇప్పుడు బువ్వ అయిందా? ఏం కూర? పప్పు కూర. ఇలా పనికి పోయిందా? ఏం పని చేసిండ్రు? ఎవరై మీయా కూలికా? అంతేనా? కోత పట్టిందా? మీ చెల్లెకి ఇట్లున్నదా? మీ అత్త కొంచెం ఫోన్ ఎత్తావా? ఇచ్చేయి. కోత పట్టిందా? రేపు మళ్ళీ పోవటేనా? ఏ టైంకి వస్తారు రేపు? మరి ఇంటికి వస్తారా? ఇంటికి వస్తా పొద్దు పోయి చేపట్టే ఉంటాం. ఇంటికి వచ్చుడే కదా రేపు. అదే మహేంద్ర ఇద్దరం కలితే వస్తామంటున్నారు. జోన్లో ఒక 10 కేజీలు కావాలి మాకు. ఉన్నాయా? అదే మధ్యాహ్నం వేళకి వచ్చి వెంబడే తిరిగి వస్తాం. అందుకని మీరు మధ్యాహ్నం కూలిపోయి వచ్చే లోపలైనా ఇంటికి వద్దామని చూస్తాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా గడక పోసుకొని తీసుకురాని రోజు తిందామని. ఎందుకంటే ఇక అంబాలంటే ఇప్పుడు ఎవరు కాయలేరు, కానీ అన్నమైన తిందామని. ఎన్ని గంటలకు వస్తారు? మంచి ఎండ మీద వస్తాం. అన్నం తిని 12 గంటల లోపల బయలుదేరుతాం. దేవిగానికి కూడా అటు కూడా పోతాం వాళ్ళ ఇంటికి. వాడు సొంతపట్ల కాడ కూడా ఏమన్నా మరి బంటాలకా దొరికిందా? వేసారు వస్తాను ఇప్పుడే. వేసారు వచ్చిస్తాను ఇప్పుడు వేసుడేనే కొంచెం వేసారు రాని ఇప్పుడే వద్దాను కదా. కొద్దిగా వేసారు రాని మంచిగా ఉడుకుతాను. సలసల మసరే నీళ్ళల్లో వేసి పిండి అంతా మంచిగా గలపాలి, ఉండలు కట్టకుండా మంచిగా ఉడకబెట్టాలి. నిప్పుల మీద మంచిగా ఉడుకుతుంది గడక. మా అమ్మమ్మ ఇట్లా తానమాడుతుందా? అయిపోయిందా తానమాడ్డ? అయిపోయినట్టున్నది. అమ్మమ్మ ఏమైంది? నెత్తి మీదకి వెళ్ళా అయినావా? ఒట్టి మీదకి వెళ్ళానా? గడక అవుతుంది మరి, చేస్తాను. గంగలక్ష్మి పొయ్యి మీద పెట్టింది, వేడైన నీళ్ళు. ఆ పిండి పోసి రుద్దుడు ఎట్లా చేసుడు మరి మనకు తెలియదు. కానీ నేను రుద్దుతలేదు కొంచెం అట్లా మీ అత్త రాలే. మా అత్త అట్ట తాను మాడతాను.
ఎప్పుడు అయింది మరి వండుతుందా వండుతుంది ఆమె కొద్దిగా తెలుసాట. సరే మరి కాస్త పొరుగుతానవా? ఇప్పుడైతే పిండి కలుపుకోవడానికి అని గంజునైతే దించుకుంటున్నా. చాలుతుంది ఇట్లా. దానిలో ఏసిగా రుద్దుడా ఏంది? పట్టింతో రుద్దానా? పోయి పోయి ఇట్లా పట్టుకో, కాళ్ళతోటి పట్టాలి. రుద్దుతుండు మెల్లగా. మరి ఒకదాని సెట్ అయిద్దా అని పోయాలా? నువ్వు పోసుకొని రుద్దుకుంటావా? చూద్దాం ఎట్లా సెట్ అయిద్దాం. ఎక్కడోళ్ళకి ఇంత తిప్పలేదు కదా, మనకు ఉపాయం తెలుస్తుంది. అప్పటి పెద్ద మనుషులు అయితే చెప్తారు. అట్లా పోయి నీ రుద్దుతా, కాళ్ళతో పడతా గట్టి ఇట్లా మామూలుగా రుద్దుతా. ఏం పోయి వంటలు కట్టకుండా మన మీద పట్టేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. అయితే అసలు గంగలక్ష్మి అయితే రుబ్బుతాంది పిండిని. మంచిగానే కలిసింది పిండి, వంటలు గిండలు లేకుండా. ఇప్పుడు మళ్ళీ ఎట్లా దీన్ని ఇక ఉడకబెట్టి నిప్పుల పైన పెట్టాలి, మంచిగా ఉడుకుతుంది. నీరు మొత్తం గుంజుకుంటుంది అన్నట్టుగా నిప్పుల పైన ఉడుకుతుంది. ఇప్పుడు సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఇది చూస్తానికి అయితే మస్తు ఉన్నది. మరి మంచిగా ఉంటుంది తిన్నా కూడా. ఏమైంది అమ్మమ్మ అత్తాను ఏంది? ఆగింది మంచం కాడ, మంచం లేపత్తుంది ఆడ. పెడదాం మెల్లగా. సూపర్ అయింది కదా, మంచిగానే అయింది. మూత పెడితే అయిపోద్ది. గిన్నె పెడతాం, మంచిగా గిన్నె ఏంటంటే పెడదాం. గిన్నె పెట్టు, గిన్నెనా? గిన్నె పోర్రి. ఇలాంటి చెట్టు అయితే మంచిగా ఉంటుంది. అలాంటిది కాదు, మన గిన్నె తినేది కదా. అట్లా చెట్టు కావాలి. పట్టది ఇదే చెట్టు అయితే. పల్లెమన్న పెట్టు, అదే పల్లెం పెట్టు, అదే పెట్టు. పెద్ద గిన్నె అయితే మంచిగా దానికి దిగేసేది అయితే నెంబర్ 1. ఇళ్ళ నుంచి వెళ్ళిపోతాయి ఆయిల్. ఇదైతే అలా దిగేది అయితే మస్తుండు. పల్లెం పెట్టు, అదే పెట్టిగా పల్లెం పెట్టి. అంటే దానికి మొత్తం దిగితే లూజ్ అంతా. ఇప్పుడు ఇది కూడా పెడతాను, ఎందుకంటే చెప్పాలి పెట్టు ఆయిల్ అనేది పోకుంటుంది. అంటే ఏంటంటే మొత్తం గిన్నె మూసేసినట్టు ఉండాలి. గందుకు మస్తు ఉడుకుతుంది అన్నట్టు. ఇట్లా ఇది ఉన్నది అనుకో, మూసేసినట్టు ఇట్లా ఉండాలి. ఈ టైప్ ఉండాలి. మస్తు ఇట్లా బరువు పెట్టుకుంటే కొంచెమైనా పెట్టండి. నేను ఇప్పుడే మీద ఉడకాలి, ఒక అర్ధ గంట చెప్పి. గంగలక్ష్మి గడక అంటుతుంది. ఎలా ఉందంటే మంచిగా అండింది. ఫస్ట్ టైమే కానీ మంచిగా అంటుతుంది, మంచిగా ఉంటుంది. మా నాన్న కూడా హెల్ప్ చేసాడు. ఏమో మంచిగా అంటే నాకు గుర్తున్నది కాబట్టి కొద్దిగా మంచిగానే ఉన్నది. అట్లా అన్నాడు. ఏం కాదు, మంచిగానే అంటుతాను. మంచిగానే అండిన. మంచిగానే ఆడతాం. అంత ఐడియా లేదు, అది ఎందుకు తెచ్చి ఆడుతాం మాకు. గట్లనేనా? గట్లనే అండు. రుద్దుకుంటే అయిపోయి ఎప్పుడైనా ఒక్క చుట్టూ ఎప్పుడైనా వండుకోవచ్చు. ఇంకా వండుకున్న వాళ్ళకి అలవాటు వండుకోవచ్చు. నేను చిన్నప్పుడు తిన్నా కాబట్టి అదే గుర్తు వచ్చింది కాబట్టి ఆ రకంగానే మంచి కొద్దిగా చేస్తాను. ఈ రోజు ఇప్పటి మంచిగా ఉంటే రోజు చదువుకోకుండా ఎప్పుడో నీ సాయం రోజు చేసుకొని తిందాం. మనం రోజు అంటే తినలేము కానీ ఏదో రోజు అయిన రోజు, చేపలైనా చికెన్ అయిన రోజు, ఈ రోజు అది తినాలన్నా మంచి పడ్డ రోజు తిందాం అంతే. ఇప్పుడు చికెన్ కర్రీ అంటున్నా నేను. పట్టుకొచ్చుకుంటే గటక అయితే పొయ్యి మీద ఉంది ఫ్రెండ్స్. అది నీరిగ్గినాక మంచి ఉడికినాక దించుకోవాలి పక్కకు. ఇప్పుడైతే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. సరిపోయేంత నూనె పోసుకుంటున్నా గంజులో.
చాలా కదా. చికెన్ అంటే ఇది జుట్టు కోడి, కోడిది. ఇదేమో టమాటా, కొత్తిమీర, ఉల్లిగడ్డ. నీళ్ళు తాగు నిఖిల్. ఆటోనా ఇప్పుడు? ఇంకా నాకు కూడా చదివితే ఇలా మొత్తం రెంపి నీకు రింపాకు సగం పోయి ఖరాబ్ చేద్దాం నీళ్ళు. అవి నీళ్ళు తాగినాక ఊరికే దమ్ము పలకలు రాసు లేదా ఎక్కువ నువ్వు రాయాలి అక్కడ, నువ్వు రాసి చదివినా లేదా? ఎక్కువ తాగవా? అద్దు సగం కాలంలో ఇగో నిఖిల్ నిఖిల్ కాదు, నాకే ముందు నిఖిల్ కాదు. ఇది నిఖిల్ చెంబు, ఇది లేకపోతే నీళ్ళు తాగాడు. నిఖిల్ ఏంటో సానుభూతి చాలా అంటే తాగద్దా? కంపం ఉన్నాయి నీళ్ళు కూడా. తాగవు నిఖిల్ గడక అయితే ఇట్లా చేసిండు మా వాళ్ళు. కూర చేస్తున్నావా? చేస్తాను. ఈరోజు గంగలక్ష్మి సూపర్ చేస్తానన్నది కూర. గటకకు జుట్టుకోడికి పోటీ ఎట్లుంటుందో చూడాలి. తిని చూడు, చెప్పు ఎట్లుంటుందో. మంచిగా వండుతాం. మంచిగా మాకు నచ్చింది మాత్రం మళ్ళీ ఒకసారి చేసుకుంటాం, నచ్చకపోతే ఇక మేము చేయలేము, మా వల్ల కాదు. మంచిగానే వండుతా, తిని చూసి చెప్పేవాగా ఎట్లుంటుందో. ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటుంది గంగలక్ష్మి. ఉల్లిగడ్డ లేకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా చికెన్? ఉల్లిగడ్డ లేకుంటే మంచిగా ఉంటుంది రుచి. ఉల్లిగడ్డలతోటే రుచి అనేది వస్తుంది. ఉల్లిగడ్డ లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చా లేదా అని ఎందుకు అడిగానంటే, ఎప్పుడైనా ఉల్లిగడ్డ లేనప్పుడు నేను చేస్తే కుదరదు ఉల్లిగడ్డ లేకుండా అని అట్లా అడిగా ముందు జాగ్రత్తగా. ఉల్లిగడ్డ లేకుంటే రుచి అనేది తక్కువ అయింది, ఉల్లిగడ్డలు వేసుకుంటేనే రుచి వస్తుంది చికెన్ వల్ల. నేను చెప్పులు లేకుండా కుదరదు ఎంత నైట్ అయినా. గట్టెందుకు ఇస్తాను బాగు. ఇప్పుడు చూడు. అగ్గో నిఖిల్ అంటాడు. నిఖిల్ నువ్వని అట్లా కాదు. పైకను పైకి పాములు అలా పడ్డది. ఓడిపోయింది. ఒక ఆనే ఉన్నది పట్టు. అడుబా కింద పడతాను వాడిని ఉండు. నాకే నీకు ఆడు రాదు కదా. ఆయనకయ్యకు నాకే నాకే నిఖిల్కి అంటాడు. నిఖిల్ ఏమవుతాను అంటాడు. అమ్మమ్మకై తమ్ముడ. ఇక అమ్మమ్మ అది తక్కువ తమ్ముడు అమ్మమ్మకి. ఇంకా అమ్మమ్మ గల్లగిరిపోతాడు. పట్టు కట్టు కట్టు మరి నిఖిల్ అమ్మమ్మకయ్యే. అయ్యి అయ్యి అమ్మమ్మ ఏడుతుంది. ఒక చుట్టూ ఎట్లా మనకై కొడుతుంది. అదిగో అమ్మమ్మకు 2-3 సార్లు ఇదే అమ్మమ్మకి. పోతాడు.
ఇటు గిట్ నుంచి అయ్యా మంచిగా కాపాడదు గట్టు నుంచి అయిపో గట్టు గిట్లా గిట్టు చావుగా ఇరా నిఖిల్ ఫుట్బాల్ అనుకుంది అంటానువా ఇక పట్టుకో గుద్ది అమ్మమ్మకై హాయ్ హాయ్ కొయ్య గుద్దుకుంటాడు ఇంత పడతావు అక్కడ కొయ్య ఉన్నది ఏడు గుద్దుకున్నది ఇక అల్లము వేసిన చికెన్ వేసిన ఇప్పుడే ఉడుకుతాంది కొంచెం ఉడకాలి మూత పెట్టుకుని ఇప్పుడే సరే ఉడికిందో లేదో చూద్దాం తీసి గడక ఎలా ఉందో గంగలక్ష్మి ఇప్పుడు చూస్తుంది. ఎలా ఉంటుందో ఏమో చూస్తేనే తెలుస్తుంది. ఇక గట్టిగా పట్టుకోండి. కొద్దిగా చేయండి మరి. కొద్దిగా ఎక్కడ అవుతుంది ఏం చేస్తున్నావు ఇప్పుడు? టమాటాలు వేస్తానా. గడక అయితే అండుతున్నాం కానీ మరి నిఖిల్ తింటాడు తినడుగా. నన్ను దోషం పేరుతాను కొద్దిగా పెట్టి అన్నం, ఎందుకంటే తినకుంటే మళ్ళీ ఆయన పాటలు కాజేమంటే ఇప్పుడే పెడితే ఆ పక్క ఉడుకుతుంది. కొద్దిగా బియ్యం పెడితే మంచిగా యాస కూడా ఈ బియ్యం నేను తింటే కొంచెం పెట్టుకున్నాను. లేకపోతే తమ్ముడికి తినబుద్ధి కాకుండా ఒక ముద్ద నమ్ముతాడు తింటాడు. ఇంకా పోయారా అది ఎవరో ఒకళ్ళు తింటాను మళ్ళీ. చాలా ఏమైంది? బొమ్మలేంది నీ పానం ఆగుతట్లేదుగా. నిఖిలు గడక తింటాడో తినడో అన్నట్టు ఇప్పుడు వారి బువ్వ పెడుతుంది గంగలక్ష్మి. కొంచెం ఎందుకు ఎక్కువ పెడుతుందంటే మా తమ్ముడు కూడా అది కొంచెం తింటే కానీ తినబుద్ధి కాకుండా మళ్ళీ తింటా అట్లా. అది అలవాట్లేదు అందుకే. అలవాట్లేదు కాబట్టి ఒకవేళ తినబుద్ధి కాకుండా కానీ ఈ ఆరిబువ్వతోనైనా కడుపు నింపచ్చు అన్నట్టు. ఒక బోనం వండినట్టు వండుతానం, మరి ఎలా ఉంటుందో తెలియదు. టేస్ట్ మంచిగుంటుందా? మంచిగానే ఉంటుంది. ఉడకని ఇంకా ఉడకని ఏం కాదు. నిప్పుల మీద ఎంత అర్ధ గంట ఉన్నాయి ఏం కాదు. అదే నిమ్మలంగా ఉడుకుంటానికి అదే అయినట్టే. ఇక అమ్మమ్మ నీకు ఇష్టమేనా గడక బువ్వ? నాకు ఇష్టమే. తిని ఉంటాయి మంచిగా ఉంటుందా? వెనకట్టు చిన్న చిన్న పప్పు కావాలి, చేపలు కావాలి, మాంసం కావాలి, దానికి అమ్మ ఉంటుంది గడక. దానికి చేపలు, పప్పు, చికెను ఇవి మంచిగా ఉంటాయి. టేస్ట్ ఉంటాయి. నోట కచ్చేది తింటాను. నిఖిలు కారపి తినడు, ఒక 2 తునకలది. గంగలక్ష్మి మాత్రం ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. ఇప్పుడు అరిపు వండుతుంది, ఇటు చికెన్ వండుతుంది, ఇటేమో గడక వండుతుంది. మా అందరి కొంచెం చాలా కష్టపడుతుంది. తను ఎంత పని చేసినా కానీ ఆమెకు కొంచెం కోపం, ఇసుక్కుండు అలాంటివి ఉండయి. కష్టపడి అన్ని పనులు చేస్తుంది ఇంట్లోది. నిఖిల్ కారపి తిన్నాడు ఫ్రెండ్స్. ఉప్పు వేసినవి తీస్తున్నా. కారపి ఎత్తి ఎక్కువ తినడు. కామున్నది అని ఇక తినడు. అందుకనే గంగలక్ష్మి కొంచెం ఉడికినాక తీస్తుంది కొన్ని తునకలు.
మా నాన్న నిఖిల్ కోసమని అన్నం పెడుతున్నాడు. ఎంత నీళ్ళు చూసుకో, ఇంతవరకు వస్తాయి చూసుకో. వస్తాయి సరిపోతాయి కదా. మరి ఎక్కువ ఉప్పు ఎక్కడ ఇదా? లేదు లేదు తినాలి. అది అయినాక మొత్తం తిందాం మన ఇద్దరమే. కరెంట్ పోయిందా? బుగ్గ పోయిందేనా? ఇది అచ్చుడు పోకట అవుతుంది బుగ్గ. అయితే కానీ అది ఆన్లో లేదు. ఆన్లో ఉంటే మంచిగా ఉంది. బల్బాలు పోతాయి. తినుడే ఇప్పుడు మన ఇద్దరం తినకుండా ఊకుంటామా? ఫుల్గా తినాలి మనం. బల్పాలు ఎందుకు పారేస్తాను? అది దూరం దాయిపోరా. దాసులు కాదు, ఈయన బడికి పోతలేడా? అవి బల్పం ఒక్కటే ఇవ్వాలి కింద ముక్క. మిల్లు పట్టించిన కారం ఎండమిరపకాయలు ఈ కొత్తవి పట్టించడం. ఎండమిరపకాయలు ఉన్నదే పట్టించడం. ఇది వేస్తే మంచిగా ఉంటుంది కర్రీ. ఈ కొత్త కారం వేస్తే కలర్ కూడా మస్తు వస్తుంది. సూపర్ ఉంటుంది కర్రీ. ఇయ్యాల తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఈ కారం వల్ల టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఆ పాత కారం అయితే పెద్దగా టేస్ట్ అనిపించకపోయేది మాకు. ఇప్పుడు ఇది అయితే మంచిగా వస్తుంది టేస్ట్. 4 వేసిన సరిపోతుంది. కారం కూర కూడా మస్తు కలర్ వస్తుంది రెడ్గా. రుచి కూడా ఉంటుంది తింటే. గిట్టు పట్టేది కూర మంచిగా ఉంటుంది. తింటాను తినబుద్ధి అయింది. కొత్త కారం కదా, రుచి మంచిగా ఉంటుంది. ఊరికాకు వాడ నడుచున్నది ఏం రాదు. లైట్ ఏ ముచ్చట చెప్పారు అట్లనే పట్టుకో. నిఖిల్ తోటి డేంజర్ లైట్ వేస్తా, తను ఏమంటాడో చూద్దాం. గడక అయితే మా నాన్న దించిండు, అది ఎట్లున్నదో చూపిస్తా ఇప్పుడు. ఇట్లా ఉన్నదండి గడక. మంచిగా ఉన్నదా నాన్న? మస్తు దాని అది ఉంచింది. ఏ అన్నం వారి అన్నం కాదు, ఏం కాదు. అది తింటే మంచిదే, బలం కాదు. దాని తింటే రోగాలు రావు. ఇప్పుడు ఇప్పటి వాళ్ళ కవ్వనికి అది మొత్తం అదే కోర్సు పెట్టాలి. ఇవన్నీ అన్నం మర్చి కానీ ఇప్పుడు తినలేకపోతాను పిల్లలైనా ఎవరైనా. ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నది, కానీ మనం పండించుకున్నది అయితే సూపర్ ఉండు. ఖర్చు అంటే ఇప్పుడు 1 కేజీకి 60 రూపాయలు. దాన్ని కొనుక్కోవాలంటే రేపు తెచ్చుకోవాలి. రేపు అయితే మేము రేపు వాళ్ళ చెల్లగారింటికి పోతున్నాం. ఎందుకంటే వాళ్ళు జొన్లు పండించిళ్ళు. ఒక 10 కేజీలు పెడతానని అన్న మొదలు. 10 కేజీలు మేము రేపు వెళ్ళి తెచ్చుకుంటాం. మీ అన్న నూను అంటే మా నాన్న సంత అన్న, మా చెల్లె వాళ్ళ ఇల్లు చూపిస్తాం మేము రేపు. పోదామా? చికెన్ కూర అయిందా? అవుతుంది ఇప్పుడు. చికెన్ కూర మసాలా అయిపోయినట్టే. అన్నీ వేసినవా? అల్లం మసాలా, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసినవా?
అయితే ఇక మసిలినాక తినుడే. గటక కూడా సూపర్ ఉడికింది, మంచిగా ఉన్నది. అదే సూపర్ ఉన్నది, గటక మంచిగా కుదిరింది, సూపర్ ఉన్నది. కూర కూడా ఇప్పుడే మసులుతాంది. మసిలినాక అయిపోయినట్టేనండి. గంగలక్ష్మి గడకను చికెన్ సూపర్ వండింది. నిఖిల్ కోసం కూడా అన్నం పెట్టింది, ఎందుకంటే ఈ గడక బువ్వ తినకపోతే మళ్ళీ అన్నంతోనైనా పెట్టచ్చు కదా అని, ఎందుకంటే ఆకలితోనైనా పండుకోలేడు. అదే నిఖిల్ చిచ్చుకూర తింటావా? తింటావా? తమ్ముడా ఈ బాలటి బాల అక్కడ చూస్తే అదే పల కొడతాను అక్కడ పెడతారు. రేపు మళ్ళీ ఆడదాం. ఇక్కడ ఎవరైనా కొండపోతాను, ఇక్కడ ఉంటే అటు కొండమా అక్కడ ఇంట్లో పెట్టానా? ఇక్కడ ఎవరైనా కొండపోతారుగా, దొంగలు కొట్టపోతే మన చికాకు ఉండాలి. ఇక్కడైతే ఎవరు కొండపోరు, ఇలా ఉంటారు. పలక కూడా ఇన్నే పెట్టాలి. ఈడ దొంగలు కొట్టపోతాం. బస్ బొమ్మ కూడా ఇక్కడే పెట్టాలి. ఇదిగో బస్ బొమ్మ కూడా అక్కడనే పెడతాను. అన్ని ఇక్కడనే ఉండాలి మనకు. ఇది ఎలా ఉన్నది? అబ్బా బస్ బొమ్మ పడ్డది. చికెన్ కూర అయితే ఉడికింది. అల్లమ్మ దీన్ని చేసిన కొత్తిమీర వేసిన. చాలా మంది కదా సోరే ఉండాలి, ఎందుకంటే సోరతోనే మంచిగా తింటారని మంచిగా సాన అంటుతాన. కొద్దిగా ఉడకాలి, జుట్టు కోడి కదా, ఉడికితే దగ్గర పడుతుంది. మా అత్తమ్మకు ఫోన్ చేస్తే స్నానం ఆడుతున్నా, స్నానం ఆడిన తర్వాత ఫోన్ చేస్తారు రా బిడ్డ అని చెప్పింది. తయారైన తర్వాత రమ్మని చెప్పింది. తయారయ్యి పుణ్యంగా ఫోన్ చేస్తారు. నిఖిల్కు తింటాడో తినడో చూద్దాం, చూపించి వాళ్ళు తినకుంటే అది పెడదాం. తింటే గడకపోతాం, తింటాడో తినడో. కాదు నువ్వు అక్కడ ఏం గంట లేదు, మన పెద్ద గంట కావాలి. అది కాదు కాదు పెద్ద గంట ఏం కాదు, సరిపోతుంది. అయిపోతుంది కదా కుండ కూడా. అన్నం కూడా ఇటేదండి. పెద్ద గంట చిన్నది పెట్టగలరా? దాంతో రాదు అది అన్నం. పెద్దది ఎడల్పు కావాలి, అది ఇంట్లో చూసి నిఖిల్కు గడక బువ్వను కొంచెం చికెన్ వేసి తినిపిస్తాం. తింటాడో తినడో మాకు తెలిసిపోద్ది. తింటే ఓకే, తినకుంటే ఆ రైస్ తోనైనా పెడతాం. నిఖిల్ చిచ్చి తింటావా? తినాలనా? నిఖిల్ కటింగ్ ఎలా ఉందో నేనే చేశాను. మస్తు ఉన్నది కటింగ్, ఇట్లా ఉండాలి. బాంబులు అన్ని పోయినాయి, అన్ని పోయినాయి బాంబులు. చచ్చిపోయింది, కటింగ్ చేస్తే చచ్చిపోయింది బాంబు. చాలు. నిఖిల్ ద డోలి జాజరికి కొన్నది వాళ్ళ అమ్మమ్మ కొన్నది జాజరికి. పోయిండు పోయిండు. ఇది కారణాలు కొద్దిగా చల్లారుపుతా, కూలర్ వేసి చల్లారుపు. నిఖిల్కి ముందుగా ఎందుకు పెడుతున్నామంటే ఆయన పండుకుంటే మళ్ళీ చికాకు. తమ్ముడు చూడు ప్లగ్ గట్టి ఏదో పెట్టుకో. అత్తాను మా తమ్ముడు అత్తాను. మళ్ళీ తొందరగా పండుకున్నాను పోయినా మళ్ళీ చికెన్ తినకుండా ఏది తినకుండా అయిపోతాడు. ఆయన పండుకోనప్పుడే తినిపియాలి. చిచ్చు తింటావా? చిచ్చు తినాలి. చికెన్ కూర అయితే మసిలిపోతుంది, అన్నం కూడా మసులుతుంది. నేను చూస్తా. గంగలక్ష్మి అయితే తినిపిస్తుంది. ఎట్లున్నది కమ్మకున్నదా? తిను, రుచి ఉంటుంది కమ్మగా. నా కొడుకు పుట్టించింది తింటాను గట్టిగా. నిజంగా చెప్పే మంచిగున్నదా? కమ్మున్నదాట. తిని నువ్వు అన్నం తినిపి, మేము కూరకాయ బువ్వకాయ చూసుకుంటాం.
అయిందా? అయితే అంతే ఇప్పుడు ఇంకా నిఖిల్ గడక తింటాను కానీ ఎంత తింటాడు మరి? తినే మంచిగా ఉన్నది, కమ్మున్నది అంటాను. కమ్మాలు ఉంటాయి మరి. కూర పువ్వు అయింది, మామ గిట్ల తీసుకురా. అత్తమ్మని ఇట్లా తీసుకొని వస్తా. గడక ఓను చికెన్, జుట్టుకోడి అంటే జుట్టుకోడి రైస్. ఎందుకంటే ఒకలా గడక చాలా రోజులు అయితే తినక తినబుద్ధి కాకుండా కానీ రైస్తో తింటాం అన్నట్టు వండినాం. ఇప్పుడు మా అత్తమ్మనికి ఇట్లా తీసుకొని వస్తాం. ఓకే ఫ్రెండ్స్, జర్ అత్తమ్మని ఇట్లా తీసుకొని వస్తాం. 10 కేజీలు ఉన్నావు దాని దగ్గర నేను వస్తాను, అందుకే ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు నేను అనుకున్నా కూడా, వస్తానులా ఏందని అనుకున్నా. నిఖిల్కా అది చిప్స్. నిఖిల్ పన్నాడు. నిఖిల్ పండుకున్నాడు, దాండి కూర్చుని. నిఖిల్ పొద్దుగా ఉన్నాడు, పాలు కట్టుకొని రాక. నిఖిల్ అయితే పడుకున్నాడు. తిన్నాడా మరి? కొంచెం అది తిన్నాడు. ఇక అన్నాలు వేస్తా అందరికి. ఇది రైస్, ఇది చికెను, ఇది గడక. గంగలక్ష్మి ఫస్ట్ టైం అండింది, ఎప్పుడు అండలే మరి. చూడు ఎట్లున్నది, ఉడికిందా? ఉడికిందా? నువ్వే రుద్దినా మా మామ అదే రుద్దినే కొంచెం అది వెనకటి మేము అదే తినే చిన్నప్పుడు. ఆ రుద్దేది ఉంటే మంచిగా చింకా. ఎక్కడ ఇంటికన్నా ఎప్పుడైనా అండేటప్పుడు తెద్దాం, అండేటప్పుడు దాంతో రుద్దుతే. రేపు దొండు పోయి తెస్తాను, మా చెల్లగారింటికి పోయి ఒక కొంచెం తీసుకుంటా. ఎప్పుడైనా గంట తినప్పుడు అయినప్పుడల్లా తినచ్చు. మధ్యాహ్నం పండలేదు, ఇప్పుడే పడినాడు. నువ్వు ఎప్పుడన్నా అండినా వస్తామా? అందరూ మర్చిపోయిళ్ళు, ఇంతకుముందు తిన్నారు. ఇప్పుడు ఏమైనా అరిమెతుకులు వచ్చినాయి, తుక్కుర పెడతారు. ఎంత ఇస్తుడు ఎంత ఏందని మంచిగా ఉండేనా? దానికేమి 60 రూపాయలు కేజీ. రేపు అమ్ముతానంటాను. ఇది మాటలకి మంచిగా అయింది. ఏది ఎంత మంచిగా ఉన్నదా? మనయే పంటల గడక మంచిది. ఇది తినాలి, ఒక నెల తినేస్తే మంచిగా రోగమే ఉండదు. తింటే రోగమే ఉండదు, కాళ్ళు వచ్చేది. అలా ఈ తిండి ఎప్పుడు వస్తుంది? ఇంకా ఈ తిండి రాదు. ఈ బియ్యం వల్లనే నువ్వు ఎప్పుడు కొద్దిగా మీనే ఉండు, కొద్దిగా ఎక్కువ తింటానైతే అనకు. ఇంకొంచెం గంత గంత తక్కువ. అది ఇంత తిన్నాక మళ్ళీ అన్నం తినాలి. అది కూడా ఇది ఉండని ఉండని ఫుల్గా ఉన్నది.
అమ్మమ్మ చేయి కడుక్కున్నావా? కడుక్కో, చేయి కడుక్కోండి. రుబ్బినంతలో అయితే ఇంత ముద్ద వేసుకొని తినాలి. చిన్న కమ్మలు సాంబార్లో పిసుకొని తిని మంచిదే. తినాలి కానీ ఇప్పుడు అవి మర్చిపోయినా కదా అవన్నీ. ఇప్పుడు ఎవరైనా తెల్లపోగు చూస్తాడు. ఇప్పుడు ఈ అన్నం మర్చిపోయారు, ప్రతి ఒక్కరు మర్చిపోయారు. తినడు. ఒక ముద్ద తింటే చాలా పాత గతాలని మర్చిపోయారు, కొత్త గతాలు అయినాయి. ఆ గతాలకు తగ్గట్టే మనకు రోగాలు జబ్బులు వస్తున్నాయి. మనం కూడా తాగే నీరు మంచిగా ఉండాలి, తినే అన్నం మంచిగా ఉండాలి, ఏం తినాలి ఏదని అర్థం చేసుకొని తినాలి. ఇప్పుడు అట్లా నేను తిండి మొత్తం డాక్టర్లకు పాలవుతాను. తెస్తారు ఇంటికి అప్పుడే ఎప్పుడైనా గట్లనే కూరలు మంచిగా చికెన్ మటన్ తీసుకొని ఇప్పుడు చేపల కూర అమ్ముతాడు. కానీ ఇక ఇక్కడ ఎవరు కొనరు, మార్కెట్ కొంటామని చెప్పిన నేనే. ఎందుకంటే ఇక్కడ ఈ కొంచెం ఆ కొంచెం ఎవరు కొంటారు అంత కాదు, మార్కెట్ కూడా అమ్ముకుంటారు బాగా. కాయలు పోయేటప్పుడు అటే పోతే మార్కెట్కి వెళ్తానండి. అయితే 2-3 క్వింటాలు అయితే నేను కూడా చేయి కడుక్కున్నావు చేయి? చికెన్ కూడా మస్తు ఉన్నది, గ్రేవీగా ఉన్నది, మంచి గ్రేవీగా చేసిన. రంజిత్ కొంచెం వేయమన్నాడు, ఇది కొంచెం వేయమన్నాడు. సానెత్తనంటే అబ్బువతో తింటారట. ఈ అన్నం అరన్నంతో తింటుంది, నాకు కొంచెం వేయి అన్నాడు. అండినా అరణ్యము నిఖిల్ మరి తింటాడో తిన్నాడో అన్నట్టు అండింది. గడికే తింటాడు పైనాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం అలవాటు ఇప్పుడు ఏంటంటే ఈ అన్న ఇదో ఇంకా గడక పుల్లుగా ఉన్నది తినాలనుకుంటే. మా మామకి చాలు, అది తింటే మళ్ళీ వేసుకుంటాడు. కానీ అందరు చేతులు కడుక్కున్నా కూర్చోండి. ఇంకో అమ్మ పెద్ద మంచిది. ఇగో మామయ్య వేసుకున్నా. ఇగో ఇది నాకా? ఎప్పుడు తీసుడే, ఎప్పుడు వేసిన గంగలక్ష్మి మా అత్తమ్మ తీస్తానంటది. తీసి పెద్దవ ఒక్క నిమిషం నాన్న ఎట్లున్నది నీకు ఇష్టంగా గడక? నాకు ఇష్టమే, ఇది కాక మళ్ళీ ఇంకా తింటాయి తినడే మరి. నువ్వెందుకు తీస్తాను అత్తమ్మ? నువ్వు ఎప్పుడైనా కానీ తినవు. గింతంత ఒక్కటే సీమంత ముద్ద చేసుకున్నాను. ఎండకపోతాను తినలేకపోతాను పడబడి బాగా తిన్నావు. గడక తినాలి మంచిగా, తీయగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. గడక సూపర్ ఉన్నది, తీయగా ఉన్నది. మస్తు ఉన్నది. సూపర్ తినండి, అందరు తినలేదు, తినాలి, తినముందే తినలేదంటే తింటే వేసుకుంటా. ఒక్క నిమిషం గింత తీస్తా. అదే ఒక ముద్ద తింటే ఈ ఇంట్లో ఉన్నది కూడా నువ్వు తింటావు. అదే ముద్ద మంచిగా ఉంటుంది. ఒక రోజు
చేపల మీద మంచిగా ఉంటుంది. చేపలు అయినా తినచ్చు, పప్పు అయినా తినచ్చు, అన్నీ తినచ్చు. మన ఇష్టంగా తినాలంటే తినచ్చు. ఇది అన్నం, ఇది పట్టు సరి తిన్న అన్నం. ఇది మధ్యలో ఇప్పుడు 5-6 అన్నం అటు ఇటు పండించి మందుల మీద తింటాను. ఈ మందు లేని తిండి ఇది. ఇది ఇంటికి గట్టితనం ఉంటుంది, మనకు ఒళ్ళు కూడా రాదు. మంచిగా నీరు అంతా మంచిగా నీరు వస్తుంది దీనికి. సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. మంచిగా అమ్మ మెట్లున్నది, మంచిగా ఉన్నది. నడకకు నాకు మంచి చేద్దాం. తమ్ముడు నచ్చిందా? మంచిగా ఉన్నది. ఇది వేసుకో. వేసుకుంటా కానీ తిన్నాక మా తమ్ముడు ఫస్ట్ కొంచెం నేను ఆర్యన్న తింటాను అన్నాడు, కానీ ఇది తిన్న తర్వాత ఇదే తింటానని అంటాడు. మంచిగా ఉండదు. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు తినలే. నిఖిల్ కూడా తిన్నాడు, చిన్నోడే. మరి మంచిగా ఉంటుంది తిన్నాడు. తిన్నాడు, తీయకున్నందుకు మంచిగా తిన్నాడు. మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది. నేనేమో అనుకున్నా కానీ తింటే మస్తు తినబుద్ది అయితే. బలమైన తిండి. నేను ఇదే ఫస్ట్ టైం తినడు పుట్టించుంది, ఎప్పుడు తినలే నిజంగానే. మంచిగా నాకు అసలు అంటుడు కూడా తెలియదు, కానీ ఫస్ట్ టైం అండి, కానీ సూపర్ మంచిగానే కుదిరింది. ఉప్పు కూడా మస్తు పర్ఫెక్ట్ ఉంది. నువ్వు ఊకండి దాని తీరా అండి, నువ్వు మంచిగా అండి. మంచిగా కుదిరింది. అమ్మమ్మ తీయలేదా? మస్తున్నదిగా. తినాలి గబగబా, తినేసుకోవాలి. అంత గడక మొత్తం తింటే మంచిది. అంత అయిపోవాలి. ఆ గడకంతా మా అమ్మ మొడ చేయాలి. మొడి చేస్తావా? గబగా తింటే అయిపోద్ది. ఏ రాదు గబగా తినండి. వస్తున్నాయి, నేను తింటాను. మనిషికి కొంచెం ఎక్కువ తింటేనే పడుతుంది. మరి అన్ని అందాలు తింటారని మంచిగా ఏ కూర అయినా, నీసు కూర అయినా, పప్పు అయినా మంచిగా ఉంటుంది. ఇంట్లో కారం ముద్దతో కూడా మంచిగా ఉంటుంది. మంచిగా నూరుకుంటాం. ఇంత ఉండం పోసి మంచిగా రుద్ది గడక పుంగ మండి ఇంకే చెట్టు కమ్మ ఉన్నాం. ఇంత ఉండ ఎక్కువ పోసి తప్పకుండా చక్కగా పులగం పప్పు పోసి రుద్దితే ఉంటుంది. ఇట్లా ముద్దలు తీసుకుండా తింటే తగ్గుతుంది. అప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఈ గడకతోనే చేయంగా చూసింది నేను. మా అక్క కూడా గడక అండి పెట్టింది పెళ్ళప్పుడు చికెన్తో. మా పెళ్ళి కాదు, మా అక్క పెళ్ళి. ఇప్పుడు గడక పప్పు కూరలు తింటా సార్. అరవై మా నాన్నకు గడక అంటే ఇష్టం. అమ్మమ్మ కొద్దిగా అంతే ఎత్తే చాలా ఇంట్లోనే ఉన్నది. మరి అది తిన్నాకనే తినేవు. ఒక తినబుద్ధి అయితే తినేవు, సరిపోతే నీ ఇష్టం. కానీ మా తమ్ముడు అరిబువ తిన్నాడు, కొద్దిగా అంత వేసుకున్నాడు. గడక అయిపోయింది. తిన్నా కొంచెం మీద ఉన్నాయని అది కూడా చూపెట్టుకో. అత్తమ్మ నీకు ఇంత అరిబువ అయినా మరి గడకైనా కొంచెం ఎత్తే, కొంచెం ఎత్తే అరిబువ. అరిబువ కొంచెం వేద్దంటే కొంచెం. అది ఎక్కువ, ఇది మళ్ళీ సరిపోతుంది. తినకుండా తినాలి. నేను వేస్ట్ ఏం కాదు, కానీ కొంచెం తినలేదని ఖరాబ్ అయితే
ఖరాబ్ ఎందుకు ఇంత అంతేనా ఉండ ఇంకా కూర ఎత్తా కూర పులుసు పోతావు మరి తునకలేనా పుల్లుగా ఉన్నది అద్దన్నందుకైనా వేసేయాలి అద్దంటే వేసినావు కానీ వేసినాక ఇక నీకు కూడా అరిపు పెత్తా కొంచెం గడికైనా మరి కట్టుకున్నది కానీ మరి అరిపు ఒకలా చాలా రోజులు అయ్యగా మానేసి అమ్మమ్మ నీకు కూడా ఒక అరిపో తిన బుద్ధి అయితే చెప్పు ఉన్నది పుల్లుగానే ఉన్నది ఒకరోజు పాశం అంటుకోవాలి అదైతే నేను ఎంతైనా తింటా కానీ పాశం అంట పాయసం తింటాం కానీ పాలు తెచ్చి బెల్లం వేసి కామెంట్లలో కూడా ఒకసారి చెప్పిండ్రు బెల్లం అన్నం అంటే గంగలక్ష్మి మంచిగా ఉంటుంది అది కూడా తింటా బాగా తింటుంది వండుతావా మరి బెల్లం వేసి అన్నం అంటే మస్తు ఉంటుంది టేస్టీగా అని పెట్టాను కామెంట్ వండుతావా అంటుదాం ఒక రోజు వండుతాం నేను కూడా బాగా తింటా పాశం నిఖిల్ కూడా తింటాడు ఇష్టంగానే అందరం తింటాం మా పెద్ద ఫుడ్ ఇష్టమే మంచిగా తింటుంది కానీ ఫుల్గా తింటుంది అది వండేటప్పుడు మళ్ళీ అత్తమ్మ ఇట్లా ముందు పాలు దొరుకుతాయి ఇక్కడ పాల ప్యాకెట్లు ఇక పాల ప్యాకెట్ పాలైతే అవి సాయంత్రం లోపు మంచిగుంటాయి మరి సాయంత్రం కాదు మార్నింగే కొంచెం కాగబెట్టి ఉంచుకున్నా సాయంత్రం అనుకోవచ్చు కాగబెట్టి ఉంచుకొని సాయంత్రం వండుకుందాం అందరం పనికి పోకట అది ఇది కుదరదు మళ్ళీ కాగబెట్టదు బుబ్బగుంటాయి పోయిన బట్టి వస్తూ బుబ్బగుంటాయి మామిడి బియ్యం పోసి అది కూడా తినాలి చాలా రోజులు అవుతుంది పొద్దున్న అంటే ఆ పనికి పోకట కాదు కుదరదు బెల్లంతో మంచిగా అంటే చిన్నగా ఉంటుంది రుచి మంచిగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా తిన్నావా నాన్న ఉంటుంది నేను రూగా తినే చిన్నప్పుడు బాగానే అనుకునేది నేను అప్పుడప్పుడు ఆడుకునేదాన్ని అయితే మనం వండుదాం మా కాడ వండుదాం వండుతానే నువ్వు వచ్చేవారు తింటాను రమ్మంట పిలుస్తా నేను వండుతాను తినేవచ్చు ఏ రోజు అంటే రేపు మామిడి కడదాం రేపు అటు చెల్లకే ఇట్లా పోయేది ఉన్నది కానీ కుదరదు ఎందుకు కుదరదు కాగబెడితే అయిపోయి పాలతో మనం అన్ని రెడీ కావాలి పేరుకి అదే ఉంటుంది మరి సాయంత్రం కొత్తాను బాగా అది చేసి ఉంటుంది కాదు అది తలుపు దిద్దాం బాగుంటాయి లేకుంటే గడ్డలు పట్టవు ప్యాన్ పెట్టు ప్యాన్ పెట్టినా కూడా ఇటు వస్తుంది గాలి 2 గంటలు కాయనాక పక్కన తింటే ఏముంటాయి పాల కింద ఒక లీటర్ పాలు తెస్తే 1 లీటర్ నీళ్ళు పోసి కాగబెట్టాలి మంచిగా కుదిరిందా గట్టిగా మంచిగా కుదిరిందా తినండి మిగిలిన కూడా ఆడేయండి ఖరాబ్ చేయకుంది పొద్దున తింటాం అది ఎంతో కానీ ఏమన్నా వేరే బయట తినలే అందులోనే వేస్తాను అందులోనే పెరుగు ప్యాకెట్ మీద మంచిగుంటుందా నాన్న చిన్న కడుపులో చల్లగా ఉంటుంది నేను ఒక పెరుగు ప్యాకెట్ అన్న తాగాలి ఎప్పుడు రేపు అంటే ఇప్పుడైతే తీసుకొని తిని మర్చిపోతుంది నేను తింటేను చాలు నాకు సరిపోయింది కడుపు నిండింది ఫుల్గా తింటా కావాలంటే రేపు తింటా నేను పొద్దుగాల తింటే సరే చల్లగా పొద్దున్న తింటాను పెరుగు ప్యాకెట్ తీసుకొని పాలకొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాలు కొట్టాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాలగొట్టు ఓకే ఫ్రెండ్స్ కొత్త చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్